హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకువెళ్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఆధిక్యంలో ఉంది బీజేపీ. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఐఎన్ఎల్డీ, జేజేపీ, ఆప్ సత్తా చాటలేకపోయారు. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకువెళ్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మెజారిటీ మార్క్ దాటింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత పుంజుకుంది బీజేపీ. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఐఎన్ఎల్డీ, జేజేపీ, ఆప్ సత్తా చూపలేకపోయాయి. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకువెళ్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మెజారిటీ మార్క్ దాటేసింది. ప్రస్తుతం హర్యానాలో సిచ్యువేషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, స్వాతి, హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల విషయంలో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఓట్లను ఏ విధంగానైతే లెక్కలోకి తీసుకుంటూ కొన్ని చోట్ల 12 రౌండ్స్ నుంచి 20 రౌండ్స్ వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు అయితే హర్యానాకు సంబంధించినటువంటి ఫలితాలను పూర్తిగా అబ్జర్వ్ చేస్తే సగం రౌండ్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు 50 స్థానాల వరకు బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే తొలి 1-2 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. దాంతో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచిపోతుంది అనే ఆలోచనతో ఏఐసిసి కార్యాలయంతో పాటు హర్యానా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకున్నారు. కానీ ఇప్పుడు హర్యానా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు ఏఐసిసి కార్యాలయాలు, ఈ 2 కార్యాలయాలు కూడా స్తబ్దుగా కనిపిస్తున్నాయి. హడావిడి అనేది ఏమాత్రం కనిపించట్లేదు. కొంత బీజేపీ అంటే వాస్తవానికి గత 10 ఏళ్ల పాటు హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. సో అయితే మూడోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి బీజేపీ చెప్పుకొచ్చినప్పటికీ కూడా నిజంగా అది సాధ్యమవుతుందా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఖచ్చితంగా హర్యానా చరిత్ర చూస్తే కూడా ఎప్పుడూ కూడా ఏ పార్టీ 3 సార్లు గెలిచినటువంటి దాఖలాలు లేవు. సో దాంతో ఖచ్చితంగా ఈసారి ఏ విధంగానైతే అటు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తున్నటువంటి అంచనాలు మొదలయ్యాయి. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే అటు ఎగ్జిట్ పోల్స్లో సైతం పెద్ద ఎత్తున అంటే దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు జరిపినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా అందరూ ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే హర్యానాలో కాంగ్రెసే గెలుస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ బీజేపీనే హర్యానాలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సర్కార్ను ఏర్పాటు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొంత పూర్తి స్థాయి స్పష్టత వచ్చిందని కూడా చెప్పుకోలేము. ఎందుకంటే మొత్తం ఇక్కడ హర్యానాలో ఉన్నటువంటి రౌండ్లను పరిశీలిస్తే సగం మాత్రమే ఇప్పటి వరకు రౌండ్స్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 38 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంటే దాదాపు 49-50 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది.
అంటే 12 స్థానాల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇతర అదర్స్ ఒక 5 కూడా ముందంజలో కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అవలంబించినటువంటి స్ట్రాటజీ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సో ప్రతిపక్షాలన్నీ కూడా ఒకవైపు ఉండాలి, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని చీలకుండా జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచన గతంలో కనిపించింది. కానీ ఇక్కడ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, జేజేపీ కావచ్చు, ఐఎంఎల్డీ కావచ్చు, సో ఈ పార్టీలతో కలిసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో కాంగ్రెస్ కొంత ఈ విషయంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. సో అంతేకాదు కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ విషయంలో కావచ్చు, కొంత ఇతర అంశాల్లో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. కానీ కొంత బయట ప్రచారంలో కానీ ప్రచార సమయంలో కానీ అంతకుముందు జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో కానీ కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. అంటే ముఖ్యంగా పంజాబ్ హర్యానాల మధ్యలో జరిగినటువంటి ఈ రైతుల ఆందోళన, దాంతోపాటు ప్రత్యేకంగా అక్కడ నెలకొన్నటువంటి జాట్ల ఆందోళన, మరోవైపు రెగ్యులర్ల ఆందోళనకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళందరూ కూడా తమ వైపే ఉన్నారని భావించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా జేజేపీ లాంటి పార్టీ కొంత ఒంటరిగా పోటీ చేయడం, దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు అటు కాంగ్రెస్, జేజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు చీల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో ఓట్ల శాతం అంటే వాళ్ళు జేజేపీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఐఎంఎల్డీ కానీ వీళ్ళు గెలవకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి పరిస్థితి కనిపించింది. దాని ఫలితంగానే కొంత కాంగ్రెస్ చాలా చోట్ల వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో కూడా చాలా చోట్ల 1000 ఓట్లతో 500 ఓట్లతో కూడా బీజేపీ అభ్యర్థులు ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రౌండ్స్ అన్ని కూడా పూర్తయితే వీటిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. సో హర్యానా ఓటర్లు చరిత్రను తిరగరాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ 3వ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు, అసలు ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని చాలా సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ. అంటే ఓటర్లు ఏ విధంగా ఆలోచించారు? కాస్తంత వ్యతిరేకత కూడా ఉంది, ఆ వ్యతిరేకతను కూడా దాటుకొని ఇంత భారీ స్థాయిలో విజయాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్, ఖచ్చితంగా స్వాతి, ఇక్కడ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ కంటూ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఫిక్స్డ్గా ఉంది. పైగా వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసేటటువంటి గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ అంటే ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళరు. కొంత ప్రజలతో మమేకం అవడం కానీ, ప్రజలను వివిధ కార్యక్రమాల ద్వారా సమాయత్తం చేయడం వంటి అంశాల్లో బీజేపీ కొంత దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో దాంతో బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్గా కనిపించింది. సో ఎప్పుడైతే ఈ ప్రజా వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశం కూడా ఖచ్చితంగా బీజేపీ ఎదుర్కొంటుంది హర్యానాలో. కానీ ఆ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఒక్కరికే పడితే ఖచ్చితంగా కొంత ఇక్కడ ఫలితాలు తారుమారు అనేది కనిపించే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఇతర పార్టీలు చీల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు అనేది జరగకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది ఏదైతే హర్యానాలో. దాంతోపాటు జేజేపీ ప్రత్యేకంగా ఏదైతే హర్యానాలో రాష్ట్ర పార్టీగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్నో అంశాల్లో కొంత చాలా కీలకంగా వ్యవహరించేటటువంటిది జేజేపీ పార్టీ. సో జేజేపీకి జాట్ల మద్దతు కూడా ఉంటుంది. సో దాంతో జాట్ల ఓట్లను చీల్చడంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ జేజేపీ ఉపయోగపడింది. సో ఫైనల్గా ఈ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చీలాయి. దాంతో ప్రభుత్వం విషయంలో ఏదైతే బీజేపీకి సంబంధించి వాళ్ళు అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదో వాళ్ళకు స్టేబుల్గా ఉండడం అనేది ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం. సో మిగతా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్, జేజేపీ, ఐఎంఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా చీల్చుకున్నారు. దాంతో ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో అటు ఓట్లు పడ్డటువంటి పరిస్థితి కనిపించలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 34-38 సీట్ల మధ్యలో కాంగ్రెస్ అయితే ప్రస్తుతం కొంత వాళ్ళ లీడ్స్ కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే
హాఫ్ మార్క్ను దాటేశాయి, మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటేశాయి. ఏదైతే హర్యానాలో మ్యాజిక్ ఫిగర్గా 46 కనిపిస్తుంది కాబట్టి 46 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ప్రస్తుతం హర్యానాలో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే సో ఖచ్చితంగా హర్యానాలో బీజేపీ మూడోసారి అంటే హ్యాట్రిక్ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్వాతి, అలాగే రాజు, ఎగ్జిట్ పోల్స్ ని ఏ విధంగా చూడాలి? అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి ఈసారి అధికారం రాదు అని ఖరాఖండిగా చెప్పేసిన పరిస్థితులు, కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ అసలు బీజేపీ ఈ విధంగా ముందుకు వెళ్ళడాన్ని, సో ఎగ్జిట్ పోల్స్ ఈక్వేషన్స్ ఎక్కడ తప్పాయి అనుకోవాలి? ఎస్, నిజంగా అంటే ఎగ్జిట్ పోల్స్ అనేటివి మామూలుగా ఏ ఒక్కరు కూడా హర్యానాలో బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. ఎన్నో సంస్థలు పెద్ద ఎత్తున అంటే పేరున్నటువంటి సంస్థల నుంచి మామూలు సంస్థల స్థాయి వరకు సర్వే సంస్థలు అన్నీ కూడా హర్యానాలో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. సో ఎందుకంటే ఇప్పుడు జరిగేటటువంటి ఈ ఎన్నికలు మున్ముందు జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు టోన్ సెట్టింగ్గా మారే అవకాశం కనిపిస్తుంది. అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు అనేటివి ఖచ్చితంగా మున్ముందు జరిగేటటువంటి అంటే రేపు ఫిబ్రవరి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగేటటువంటి దేశ రాజధానిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జార్ఖండ్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ 3 రాష్ట్రాల కంటే ముందు జరుగుతున్నటువంటి ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా అందరూ భావించారు. అటు పార్టీలే కాదు, ఓటర్లు భావించారు. అదే సమయంలో సర్వే సంస్థలు కూడా చాలా కీలకంగా తీసుకొని కొంత ఓటర్ల వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే ఓటర్ను నేరుగా ఇప్పుడు ఏ పార్టీకి ఓటేసామనేటువంటి పరిస్థితి అసలు లేదు. సో ఇండైరెక్ట్గా వాళ్ళని అడగాల్సి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేదంటే ప్రభుత్వ నుంచి సహకారాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పరిపాలన ఎలాగుంది, ఇతర వివిధ అంశాల్లో ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రేపు ఇతర పార్టీల నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నటువంటి విషయాల పరంగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆయా సర్వే సంస్థలు ప్రజల్లోకి ఓటర్ల వద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలా వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇచ్చేటటువంటి ఆన్సర్స్ను ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశ్లేషించుకొని సర్వే సంస్థలు ఒక ఫైనల్గా పరిస్థితి ఇది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగా హర్యానాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ ఏ విధంగానైతే గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదలైంది. సో దానికి అనుగుణంగా ఇక బీజేపీ హర్యానాలో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను, ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్గా బీజేపీకే పడింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు కావచ్చు, కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, జేజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, జాట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఆందోళన సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, రెగ్యులర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఓట్లు చీలిపోయాయి. ఫలితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నటువంటి హర్యానాలో ఇప్పుడు వెనకబడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్లే ఏవైతే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హర్యానాలో తలకిందులు అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ప్రభావమే చూపించలేకపోయింది. ఏమైనా ఎలక్షన్స్ జరిగితే దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్ మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ సిచ్యువేషన్ ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేసే అవకాశం కనిపిస్తోంది రాజు? ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ హర్యానా ఎన్నికల సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నటువంటి క్రమంలో జైల్లో ఉన్నారు. సో ఆ తర్వాత ప్రచారానికి సంబంధించినటువంటి సమయంలో తను బయటికి వచ్చినప్పటికీ కూడా, బెయిల్పై బయటికి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో హర్యానాపై ఫోకస్ పెట్టలేకపోయారు. పైగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ లేదంటే జేజేపీ ఐఎంఎల్డి అయితే ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కొంతమేర ఓట్లను చీల్చగలిగింది. అంటే
ఓవరాల్గా ఉన్నటువంటి ఓట్లలో 1 నుంచి 5% ఓట్లు కానీ ఫైనల్ ఫిగర్ చూసేంత వరకు కొంత ఓట్లయితే వాళ్ళు చీల్చే అవకాశం కనిపిస్తుంది. అవి కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ఓట్లే చీలుస్తారు. అయితే తర్వాత జరిగేటటువంటి ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. సో దేశ రాజధానిలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గత 2 టర్మ్లో కూడా ఇక్కడ అధికారంలో ఉండడమే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలు కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రజలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీకి ఓటు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఏమైనా ఈ సీట్ల సర్దుబాటు అనేది ఉంటుందా, లేదంటే ఒంటరిగానే బరిలోకి దిగుతారనేది కూడా చూడాలి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తున్నటువంటి కామెంట్స్ను చూస్తుంటే తను బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి, ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయంటూ తను కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఒంటరిగానే ఢిల్లీలో కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దాని ప్రభావం అంటే ఇప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి కేజ్రీవాల్, దాంతోపాటు మనీష్ సిసోడియా వీళ్ళిద్దరూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి అంటే దానికి ఉన్నటువంటి కేసుల నుంచి జైలు నుంచి బెయిల్ పైన విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో ప్రచారాలు చేస్తున్నారు, పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఢిల్లీ ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా ఉంటాయనేది మరికొంత సమయం పడుతుంది. సో ప్రస్తుతానికైతే హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను చీల్చే విషయంలో కీలకంగా వ్యవహరించిందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, జేజేపీ కావచ్చు, ఐఎంఎల్డి కావచ్చు, వీళ్ళు బరిలో ఉండడం వల్ల ఓట్లను చీల్చగలిగారు. దాని ఫలితంగా కాంగ్రెస్కు పడాల్సినటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీ కూడా వాళ్ళు చీల్చడం కాంగ్రెస్కు వెనుకంజలో పడడానికి కారణం అవి కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వాతి.